హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అన్టోల్డ్ టెక్. ఈరోజు అయితే మనం వేరియబుల్స్ గురించి డిస్కస్ చేద్దాం. వేరియబుల్స్ అంటే ఇట్స్ ఎ కంటైనర్ టు స్టోర్ ఏ డేటా ఆర్ వాల్యూ. వేరియబుల్లో మనం వాల్యూనైనా డేటానైనా స్టోర్ చేసుకునేకి యూస్ చేస్తాం. వేరియబుల్ అనేది ఒక ఎంటిటీ, దాంతో మనం డేటాని లేదంటే వాల్యూని స్టోర్ చేసుకుంటాం ఫ్రెండ్స్. సింపుల్గా చెప్పాలంటే వేరియబుల్ అనేది ఒక కంటైనర్ లాగా. ఆ కంటైనర్లో మనం డేటాని ఆర్ వాల్యూని ప్లేస్ చేస్తాం. వేరియబుల్ వాల్యూ అనేది నాట్ సో ఫిక్స్డ్. అంటే ఇప్పుడు మనం వేరియబుల్కి ఒక వాల్యూని అసైన్ చేసినాం అనుకుందాం, ఆ వాల్యూయే దానికి ఫిక్స్డ్ కాదు. నెక్స్ట్ వేరే వాల్యూని అసైన్ చేసినప్పుడు ఆ వాల్యూ రీరైట్ అవుతుంది ఆ మెమరీ లొకేషన్లో. కాబట్టి వేరియబుల్ వాల్యూస్ ఆర్ నాట్ ఫిక్స్డ్. ఫస్ట్ ఒక వేరియబుల్ని డిక్లేర్ చేయాలంటే ఫస్ట్ మనం డేటా టైప్ని ఇవ్వాలి. డేటా టైప్ ఇచ్చాక నెక్స్ట్ వేరియబుల్ నేమ్ ఇచ్చిన తర్వాత వాల్యూ అనేది మనం అసైన్ చేస్తున్నాం ఆ వేరియబుల్కి. ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంట్ అనేది ఒక డేటా టైప్, ఏ అనేది వేరియబుల్ నేమ్, 20 అనేది వాల్యూ. ఇక్కడ ఇంట్ అనేది డేటా టైప్ ఫస్ట్ స్పెసిఫై చేయాలి, లైక్ దిస్ సింటాక్స్. అండ్ ఏ అనేది వేరియబుల్ నేమ్. ఈ నేమింగ్కి కూడా నేమింగ్ కన్వెన్షన్స్ ఉంటాయి ఫ్రెండ్స్, అంటే రూల్స్ ఫాలో అవ్వాలి మనం వేరియబుల్స్ని నేమ్ చేసేటప్పుడు. ఆ రూల్స్ని డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఇక్కడ వాల్యూని మనం ఏ అనే మెమరీ లొకేషన్కి అలొకేట్ చేస్తున్నాం. ఏ అనే ఒక వేరియబుల్కి ఒక మెమరీలో ఒక స్పేస్ అలొకేట్ అవుతుంది ఫ్రెండ్స్. ఆ అలొకేట్ అయిన స్పేస్లో మనం వాల్యూని ఇండ్యూస్ చేస్తున్నాం. వాల్యూని ఇండ్యూస్ చేసిన తర్వాత ఆ వాల్యూ అక్కడ నాట్ అంటే ఫిక్స్డ్గా ఉండదు, మనం మార్చచ్చు, చేంజ్ చేయొచ్చు. ఇప్పుడు క్యార్ అనేది ఒక డేటా టైప్. ఈ క్యార్ డేటా టైప్లో ఎఫ్ అనేది వేరియబుల్. ఆ ఎఫ్ అనే వేరియబుల్కి మనం హెచ్ని అసైన్ చేస్తున్నాం, ఎందుకంటే ఇది క్యారెక్టర్ టైప్ ఆఫ్ డేటాని స్టోర్ చేసుకుంటుంది. ఎఫ్ అనే వేరియబుల్ హెచ్ని స్టోర్ చేసుకుంటుంది. ఎప్పుడైనా మనం క్యార్ డేటా టైప్ యూస్ చేసేటప్పుడు మస్ట్ సింగిల్ కోట్స్లో ఎన్కోడ్ అయి ఉండాలి ఫ్రెండ్స్. స్ట్రింగ్ అయితే డబుల్ కోట్స్లో ఎన్కోడ్ అయి ఉండాలి. ఇప్పుడు ఈ వేరియబుల్ నేమింగ్ కన్వెన్షన్స్ అయితే చూద్దాం. వేరియబుల్ నేమ్ షుడ్ నాట్ స్టార్ట్ విత్ డిజిట్స్, అంటే ఏదో ఒక నెంబర్తో కానీ అట్లా ఏ వేరియబుల్ నేమ్ని స్టార్ట్ చేయకూడదు ఫ్రెండ్స్. ఇప్పుడు 9, 11 ఇట్లా ఏ నెంబర్తో కానీ మనం ఆ వేరియబుల్ నేమ్ని స్టార్ట్ చేయకూడదు. సింబల్స్ అండర్స్కోర్ అండ్ యాంపర్సండ్ డాలర్ కెన్ బి యూస్డ్ ఇనిషియలీ ఇన్ వేరియబుల్ డిక్లరేషన్. అంటే ఇప్పుడు మనం ఏదైనా వేరియబుల్ని డిక్లేర్ చేస్తున్నామంటే మనం ఈ సింబల్స్ని యూస్ చేసుకోవచ్చు. అంటే ఇట్స్ నాట్ మ్యాండేటరీ టు యూస్. ఇఫ్ యూ వాంటెడ్ టు యూస్ యూ కెన్ యూస్. నెక్స్ట్ కమింగ్ టు ద పాయింట్, నెక్స్ట్ ప్రిమిటివ్ డేటా టైప్స్ గురించి డిస్కస్ చేద్దాం. డేటా టైప్స్లో 2 టైప్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఒకటి ప్రిమిటివ్ డేటా టైప్, ఇంకొకటి యూజర్ డిఫైన్డ్ డేటా టైప్. ఫస్ట్ అయితే ఇప్పుడు మనకు జరిగే క్లాస్లో ప్రిమిటివ్ డేటా టైప్ గురించి డిస్కస్ చేస్తే సరిపోతుంది. యూజర్ డిఫైన్డ్ డేటా టైప్ గురించి మనం తర్వాత డిస్కస్ చేద్దాం. ప్రిమిటివ్ డేటా టైప్లో జావాలో ప్రిమిటివ్ డేటా టైప్స్ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు ఈ హైరార్కీని చూద్దాం ఫ్రెండ్స్. ప్రిమిటివ్ డేటా టైప్ 2 టైప్స్గా డివైడ్ అయింది. ఫస్ట్ బులియన్, న్యూమరిక్. బులియన్ అంటే ఇదర్ ట్రూ ఆర్ ఫాల్స్ వాల్యూని స్టోర్ చేసుకుంటుంది. న్యూమరిక్లోకి వచ్చేసరికి క్యారెక్టర్, ఇంటిగ్రల్గా డివైడ్ అయింది. క్యారెక్టర్ అంటే క్యార్ టైప్ ఆఫ్ డేటాని స్టోర్ చేసుకుంటుంది. ఇంటిగ్రల్ అంటే ఇంటీజర్, ఫ్లోటింగ్ పాయింట్ డేటాని స్టోర్ చేసుకుంటుంది. ఇంటీజర్కి వచ్చేసరికి బైట్ అనేది ఒక డేటా టైపు, షార్ట్ అనేది ఒక డేటా టైపు, లాంగ్ అనేది ఒక డేటా టైపు, ఇంట్ అనేది డేటా టైపు, ఫ్లోట్, డబుల్ ఇవన్నీ డేటా టైప్స్ ఫ్రెండ్స్. ఇక్కడ మనం డేటా టైప్ అంటే data type is an attribute that tells what kind of data to be stored in an variable. Simple definition friends, data type is an attribute that defines what type of data to be stored in the variable. ఇక్కడ బులియన్ అంటే బులియన్కి డిఫాల్ట్ వాల్యూ. ఇప్పుడు మనం బులియన్ ఏ అని డిక్లేర్ చేసినాం అనుకుందాం. ఆ ఏలో ఏ వాల్యూ ఉంటుందంటే డిఫాల్ట్గా ఫాల్స్ అని ఉంటుంది. అది ఆక్యుపై చేసే స్పేస్ 1 బిట్ ఆక్యుపై చేస్తుంది. నెక్స్ట్ క్యారెక్టర్ వచ్చేసి డిఫాల్ట్ వాల్యూ U000 ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్. క్యారెక్టర్ డిఫాల్ట్గా క్యార్సీ అని డిక్లేర్ చేసినట్లయితే ఇట్లా డిఫాల్ట్ వాల్యూ ఉంటుంది. దీని సైజ్ వచ్చేసి 2 బైట్స్ ఆఫ్ మెమరీని ఆక్యుపై చేస్తుంది మెమరీలో. నెక్స్ట్ ఇక్కడ డేటా టైప్స్ మీకు ఈ నోట్స్ అయితే డిస్క్రిప్షన్లో లింక్ పెట్టేస్తాను ఫ్రెండ్స్, మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ బులియన్ డేటా టైప్ అంటే ఇందాక డిస్కస్ చేసినట్టు ఇదర్ ట్రూ ఆర్ ఫాల్స్, ఈ 2 వాల్యూసే ఉంటాయి ఫ్రెండ్స్. సింపుల్ ఫ్లాగ్స్ లైక్ ట్రూ ఆర్ ఫాల్స్. ఇప్పుడు ఏదైనా సిచ్యువేషన్లో మనం ఓన్లీ లైక్ స్విచ్ కేసులో అనుకుందాం, స్విచ్ ఈదర్ ఆన్ ఆఫ్ ఉంటుంది కదా, అలా ఇక్కడ ట్రూ ఆర్ ఫాల్స్. బులియన్ డేటా టైప్ని మనం ఇదర్ ట్రూ ఆర్ ఫాల్స్కి యూస్ చేస్తాం. నెక్స్ట్ బైట్ డేటా టైప్ అనేది ప్రిమిటివ్ డేటా టైప్. 8-బిట్ 2's కాంప్లిమెంటెడ్ ఇంటీజర్ని స్టోర్ చేసుకుంటుంది. దీని రేంజ్ వచ్చేసి -128 to +127 వరకు డేటాని స్టోర్ చేసుకోగలుగుతుంది.
బైట్ అని డేటా టైప్తో మనం ఒక వేరియబుల్ని డిక్లేర్ చేస్తే ఇది ఈ రేంజ్లో ఉండే డేటాని స్టోర్ చేసుకోగలుగుతుంది. దీనికి మనం ఏం వాల్యూ ఇవ్వకపోతే డిఫాల్ట్గా 0 అని తీసుకుంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఎగ్జాంపుల్ చూడొచ్చు, బైట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 10 అంటే బైట్ అనేది డేటా టైప్, ఏ అనేది వేరియబుల్, ఈజ్ ఈక్వల్స్ టు 10 అంటే అసైనింగ్, వీఆర్ అసైనింగ్ 10 వాల్యూ టు ద ఏ. ఇక్కడ ప్లస్సే కాదు మైనస్ కూడా ఇవ్వచ్చు, ఎందుకంటే ఇక్కడ రేంజ్ చూసారు కదా, +127 టు -128. నెక్స్ట్ షార్ట్ డేటా టైప్ అంటే దీనికంటే పెద్దది, అంటే బైట్ డేటా టైప్ కంటే ఎక్కువ స్టోరేజ్ ఉంటుంది అండ్ 16-bit సైన్డ్ 2's కాంప్లిమెంట్ ఇంటీజర్ని స్టోర్ చేసుకుంటుంది. దీని రేంజ్ వచ్చేసి -32768 టు 32767, అంటే +1 యాడ్ అవుతుంది అంతే పాజిటివ్లోకి వచ్చినప్పుడు. దీని డిఫాల్ట్ వాల్యూ సేమ్ ఇందాక చూసినట్టే 0 ఉంటుంది. డిక్లరేషన్ ఎగ్జాంపుల్ ఇది, షార్ట్ ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు 1000 ఇట్లా. నెక్స్ట్ ఇంటీజర్ డేటా టైప్ అనేది మనం మోస్ట్గా యూస్ చేసే డేటా టైప్ ఫ్రెండ్స్. ఏ వాల్యూనైనా డిక్లేర్ చేయాలంటే మనం యూస్ చేసేది మ్యాక్సిమం ఇంటీజర్ టైప్ ఆఫ్ డేటా టైప్ని యూస్ చేస్తాం. ఇది 32-bit సైన్డ్ 2's కాంప్లిమెంట్ ఇంటీజర్ని స్టోర్ చేసుకుంటుంది. దీని రేంజ్ వచ్చేసి ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, -2144748 ఇక్కడ నుంచి పాజిటివ్ +1 యాడ్ చేసుకునే అంతవరకు ఇట్స్ డిఫాల్ట్ వాల్యూ 0 ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఇంటి ఏ అని ఇచ్చేసినాం అనుకోండి, ఏలో డిఫాల్ట్ వాల్యూ 0 ఉంటుంది, కానీ ఇక్కడ మనం ఇంటి ఏ అసైన్ చేస్తున్నాం. The data type is generally used default type integral values unless if there is no problem about memory. అంటే ఇప్పుడు మనకి మెమరీతో కన్సర్న్ లేనప్పుడు మనం ఇంటీజర్ టైప్ ఆఫ్ డేటాని యూస్ చేస్తాం ఫ్రెండ్స్, ఎందుకంటే 32-bitని ఆక్యుపై చేస్తుంది. ఇఫ్ వీఆర్ కన్సర్న్డ్ అబౌట్ మెమరీ వీ కెన్ యూస్ యాజ్ పర్ ద రిక్వైర్మెంట్. అంటే ఇప్పుడు మనకి ఒక 2-digit నెంబర్ 3-digit నెంబర్ అట్లా స్టోర్ చేసుకోవాలనుకున్నప్పుడు దానికి సరిపోయేది యూస్ చేయొచ్చు. మనకి మెమరీతో కన్సర్న్ లేనప్పుడు ఇంటీజర్ టైప్ ఆఫ్ డేటాని డిఫాల్ట్గా యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ లాంగ్ డేటా టైప్ ఏంటంటే ఇంటికంటే పెద్దది, 64-bit 2's కాంప్లిమెంటెడ్ ఇంటీజర్ని స్టోర్ చేసుకుంటుంది. దీని వాల్యూ వచ్చేసి -9 అంటే 2 to the -263 నుంచి +2 to the power 63 -1 వరకు డేటాని స్టోర్ చేసుకుంటుంది. డిఫాల్ట్ వాల్యూ 0 అన్నిట్లాగే. నెక్స్ట్ లాంగ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఇలా డిక్లేర్ చేస్తాం, డిక్లరేషన్ ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫ్లోట్ డేటా టైప్ ఎందుకంటే ఏదైనా పాయింట్స్ ఆఫ్ డేటా లైక్ సింగిల్ ప్రెసిషన్లో డేటాని స్టోర్ చేసుకోవాలంటే ఫ్లోట్ టైప్ ఆఫ్ డేటాని యూస్ చేస్తాం. ఫ్లోట్ అని ఏదైనా డేటా టైప్కి ఇచ్చి మనం డిక్లేర్ చేసినామంటే దాని తర్వాత 6 డెసిమల్స్ వస్తుంది లైక్ ఇన్ సి లాంగ్వేజ్లో లాగా. నెక్స్ట్ ఇక్కడ ఫ్లోట్ టైప్ ఆఫ్ డేటాకి ఎగ్జాంపుల్ ఇది, ఫ్లోట్ F1 = 234.5F. ఇది ఒక ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్. నెక్స్ట్ డబుల్ డేటా టైప్ అంటే ఇది హైయెస్ట్ స్టోరేజ్ కెపాసిటీ ఉండే డేటా టైప్ ఫ్రెండ్స్. అంటే ఎక్కువ డేటాని స్టోర్ చేసుకోవాలన్నప్పుడు డబుల్ని యూజ్ చేస్తాం. డబుల్ డేటా టైప్ ఈస్ యూజ్డ్ డబుల్ ప్రెసిషన్, 64-bit డేటాని స్టోర్ చేసుకుంటుంది. ఫ్లోటింగ్ పాయింట్ డేటాని కూడా స్టోర్ చేసుకుంటుంది ఫ్రెండ్స్ డబుల్ అంటే. ఇలా డిక్లరేషన్ అయితే డబుల్ D1 = 12.3 అని డిక్లేర్ చేస్తాం. సేమ్ ఫ్రెండ్స్ ఇది ఫ్లోట్కి సిమిలర్గా ఉంటుంది లైక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టోరింగ్ ద డేటా. నెక్స్ట్ క్యార్ డేటా టైప్ అంటే తెలిసిందే మనకి, ఇది క్యారెక్టర్ టైప్ ఆఫ్ డేటాని స్టోర్ చేసుకుంటుంది. 16-bit యూనికోడ్ క్యారెక్టర్స్ అన్నిటినీ స్టోర్ చేసుకుంటుంది. క్యారెక్టర్ టైప్ ఆఫ్ డేటాని డిక్లేర్ చేయాలంటే ఫస్ట్ క్యార్ అనేది డేటా టైపు, నెక్స్ట్ లెటర్ ఏ అనేది వేరియబుల్. ఇది అసైన్ చేసేటప్పుడు చెప్పాను సింగిల్ కోట్స్లోనే మనం డేటాని ఎప్పుడు ఇవ్వాలి, కాబట్టి మనకి ఇక్కడతో డేటా టైప్స్ వేరియబుల్స్ అనేది కంప్లీట్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో మనం కోడ్ చేద్దాం, లైక్ యూజింగ్ వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్ని యూజ్ చేసి ఒక సింపుల్ కోడ్ చేద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. హే గైస్, ఇప్పుడైతే మనం అన్ని డేటా టైప్స్ని యూజ్ చేసి ఒక కోడ్ అయితే రాద్దాం. సో ఫస్ట్ నేనైతే విజువల్ స్టూడియో కోడ్ ఎడిటర్ యూజ్ చేస్తున్నాను. నేను ఈ ఎడిటర్ అండ్ దీని కంపైలర్ ఎలా డౌన్లోడ్ చేయాలో లాస్ట్ వీడియోలో చేశాను. ఆ వీడియోని ఎవరైనా చూడకుంటే ఐకార్డ్స్లో వదిలేస్తున్నాను చూడండి. ఇప్పుడు మనమైతే ఒక ఫైల్ని క్రియేట్ చేయాలి. క్రియేట్ చేయాలంటే ఐకాన్ నొక్కండి. నొక్కిన తర్వాత విత్ .java ఎక్స్టెన్షన్తో సేవ్ చేయాలి. నేను డేటా టైప్ .java అనే ఎక్స్టెన్షన్తో సేవ్ చేస్తున్నాను. ఎంటర్ ఇవ్వగానే ఆ ఫైల్ క్రియేట్ అయిపోతుంది విత్ క్లాస్ dt. ఆ క్లాస్ నేమ్ dt అని ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు అందులో మెయిన్ క్లాస్ మనం మెయిన్ మెథడ్ యూజ్ చేస్తాం కాబట్టి దానికి మనం విత్ డేటా టైప్ అంటే ఆ ఫైల్ నేమ్తోనే సేవ్ చేయాలి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇప్పుడైతే డేటా టైప్ అనే క్లాస్ నేమ్ dt అనే క్లాస్ నేమ్తో వచ్చింది. నెక్స్ట్ ఇందులో మనం కోడ్ చేస్తాం. ఓకే,
నెక్స్ట్ ఇక్కడైతే మనం పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ మెథడ్ అయితే రాద్దాం. ఆ మెయిన్ మెథడ్ రాయడానికి పిఎస్విఎం అని రాస్తే చాలు. పిఎస్విఎం అని రాయగానే ఇక్కడ మనకి సజెషన్ చూపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసి ఎంటర్ ఇవ్వగానే అదే ఫుల్గా రాసేస్తుంది. ఇప్పుడు పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్ లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసినట్టే వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ మనం కోడ్ అంటే డిక్లరేషన్ ఆఫ్ ద వేరియబుల్స్ అన్నీ చేద్దాం. ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఒక వాల్యూ ఇద్దాం, లైక్ 1 2 3. నెక్స్ట్ ఇంట్ బైట్ బి ఇద్దాం. బైట్ బి ఈజ్ ఈక్వల్స్ టు ఒక వాల్యూ ఇద్దాం. నెక్స్ట్ షార్ట్కి ఒక వాల్యూ ఇద్దాం. షార్ట్ సి ఈజ్ ఈక్వల్స్ టు 3 3 2 3 అలా ఏదో ఒక వాల్యూ ఇచ్చేద్దాం. నెక్స్ట్ ఫ్లోట్కి ఇద్దాం. ఫ్లోట్ ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు 21.f ఇద్దాం. ఏదో ఒక వాల్యూ ఫ్రెండ్స్, మీకు నచ్చిన వాల్యూ అసైన్ చేయొచ్చు ఆ వేరియబుల్స్కి. నెక్స్ట్ లాంగ్కి ఇద్దాం. లాంగ్ ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు 566 ఏదో ఒక ర్యాండమ్ నెంబర్ అసైన్ చేస్తున్నాను. డబల్ డి ఈజ్ ఈక్వల్స్ టు ఇప్పుడైతే మనం అన్నిటికీ వాల్యూస్ అసైన్ చేసేసాం. ఓకే, క్యారెక్టర్ మర్చిపోయాం, క్యార్. ఇప్పుడైతే క్యార్కి ఇద్దాం. క్యార్ వై ఈజ్ ఈక్వల్స్ టు ఇద్దాం. ఓకే, నెక్స్ట్ వీటన్నిటిని ప్రింట్ చేద్దాం. మనం అసైన్ చేసిన వాల్యూస్ అన్నిటిని వీటన్నిటిని ప్రింట్ చేసేకి ఎస్వైఎస్ అని ఇవ్వగానే మనకి సిస్ అవుట్ అని చూపిస్తుంది. దాని మీద క్లిక్ చేయగానే మనకి సిలో ప్రింట్ స్టేట్మెంట్ లాగా మనకి విజిబుల్ అవుతుంది. ఇంకా మనం దీంతో డేటాని ఎంటర్ చేయొచ్చు. ఇక్కడ మనం డబుల్ కోట్స్లోనే అంతా రాస్తాం. డబుల్ కోట్స్ ఏంటంటే ఇట్స్ అన్ ఎంటిటీ దట్ ఎన్కోడ్స్ ద స్ట్రింగ్ని మనం డబుల్ కోట్స్లోనే ఎన్కోడ్ చేస్తాం. సో ఇక్కడ ఏ అనేది స్ట్రింగ్ మన కన్సోల్లో చూపిస్తుంది. నెక్స్ట్ ఆ ఏ వాల్యూని మనం ప్రింట్ చేయాలంటే ప్లస్ ఆపరేటర్, కంకాటినేషన్ ఆపరేటర్ యూస్ చేసి ప్రింట్ చేస్తాం. ఇట్లా ఇదే మనం 7 వాల్యూస్ ప్రింట్ చేయాలి కాబట్టి 7 కాపీ చేసి పేస్ట్ చేద్దాం. పేస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ వాటి వాల్యూస్ అన్నిటినీ చేంజ్ చేద్దాం. దీన్ని బీకి చేంజ్ చేద్దాం, ప్లస్ బీ చేద్దాం. ఇలా అన్నిటికీ వాల్యూస్ చేంజ్ చేద్దాం ఫ్రెండ్స్. ఎఫ్, నెక్స్ట్ ఎల్, ఇక్కడ కంకాటినేషన్ దగ్గర ఎల్ ఇద్దాం. నెక్స్ట్ వై, క్యార్ డేటా ప్రింట్ చేద్దాం. ఇక్కడ వై ఇది ఎక్స్ట్రా ఉంది, దీన్ని తీసేద్దాం. వేసేసి ఇప్పుడు దీన్ని రన్ చేయడానికి ట్రై చేద్దాం. రన్ బటన్ అక్కడ పైన ట్రయాంగిల్ షేప్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయగానే అది రన్ అవుతుంది. ఇక్కడ వైట్ డాట్ కనిపించింది కదా, కంట్రోల్ ఎస్ కొట్టగానే వెళ్ళిపోతుంది. అంటే ఏదన్నా ఫైల్ని మనం కంపైల్ చేసి రన్ చేసేటప్పుడు ముందు సేవ్ చేయాలి. కంట్రోల్ ఎస్ నొక్కగానే సేవ్ అవుతుంది. నెక్స్ట్ రన్ బటన్ నొక్కాను. రన్ బటన్ క్లిక్ చేద్దాం. నా కంపైలర్లో ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది. ట్రెడిషనల్గానే రన్ చేద్దాం. జావాసీ అంటే కంపైలర్ని ఇన్వోక్ చేస్తున్నాం. జావాసీ dt.java అంటే ఫైల్ నేమ్ విత్ ఎక్స్టెన్షన్. ఇప్పుడైతే కంపైల్ అయిపోయింది, ఒక క్లాస్ ఫైల్ అనేది క్రియేట్ అయింది. ఇప్పుడు మనం ఆ క్లాస్ ఫైల్ని రన్ చేద్దాం. జావా dt అని ఇవ్వగానే మొత్తం రన్ అయిపోతుంది. ఇప్పుడు మనకు అవుట్పుట్ కనిపించింది కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కన్సిడర్ సబ్స్క్రైబింగ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.